అరే కొడతారా, పడ్డదిరా, గంట కొడితేనే పడుతుందిరా, మీరు కూడా కొట్టేయండి గంట. హలో బేబీ వెనకమాల లాస్ట్ బ్లాక్ బాల్ 5,000 కాయిన్లు నావే. అరే ఉమా పోలీసు సరే నేను పెట్టినాను కొట్టరా మామరే. అరే బెంటెన్ వాచ్ ఆరా నీ అయ్యా వాచ్ అది పవర్ రేంజర్ వాచ్. మన తూగాళ్ళేడా టాటూలేస్తాడు ఆడే మొన్న కస్టమర్ వచ్చి విరాట్ కోహ్లీ బొమ్మ ఎలా అన్నాడు, అప్పుడే ఆయన పిల్లతో లొల్లైంది. అంతే విరాట్ కోహ్లీ బొమ్మ బదులు ఆయన పిల్ల బొమ్మ వేసేసి అంతే చేసేసిరని. అరే మన కనబాయ లేడా మొన్న పక్క బస్సోలని ఏం కొట్టిండు. అబ్బా మొన్న మనమే వేయించినాం. అది ఏం చెప్పించినారా అంటే నేను కూడా కొట్టినా. అంటే వాళ్ళు కొట్లాడుతుంటే దూరంకేం చూసిన, అంటే అలా ఆడ కొట్లాడుతుర్రా ఈడల్లో కూడా చూసిన. మొన్న కన్నాబాయి మీద చేయబడంగానే కాలి చెరపట పెట్టేసిన. నువ్వు నా పక్కకి నిలబడ్డావు గారా. మీరు ఇక గ్రనట్లేసుడు ఆపరారా మీ ముఖంలో చెప్పు. ఇదంతా సరే అని మన రికియాడ ఏం చేస్తుండ్రా? వాడ టిక్ టాక్ లో మునిగిపోయాడు. భయా భయా ఒకసారి ఆడానురి మీరు చూడండి ఈడా. నిజంగానే ఆగం అయిపోయినరా వాడు. అరే మొన్న టిక్ టాక్ వాడు వీనికి చేతబడేసినంటారా. అరే అట్లయిందా? అరే తేజ ఈ చౌరస్తా కాడ దించిరావా జరా. దానా రేయ్ ఎవ్వంతో మాట్లాడారు రాడు. అరే మొన్న గణేష్ పండగకి పెద్ద దానకన్నుడు ఉన్నాడు రా నాయన ఆడు. వీళ్ళ నంబర్ ఇవ్వరా? ఫస్ట్ దా, సెకండ్ దా, థర్డ్ దా. 3 కావాలి. అనా ఏంద్రా ఏందనా గల్లీలు ఎప్పుడు ఒబ్బంతో మాట్లాడవు, అసలు కలవనే కలవవు. ఏడ తేజ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి 10 అవుతుంది. దీనికి తోడు మొన్ననే జాబ్ కూడా వీకింది. మళ్ళీ మీ వదినతో ఎప్పుడు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్, మళ్ళీ ఎప్పుడు ఏదో ఒక పంచాయతీ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం పంచాయతీ ఉంటూనే ఉంటుంది. నా ఏడుపొక్కటే తక్క చూడు, ఇక గిట్లున్నది నా కథ. ముందు ముందు ఏమవుతుందో ఏమో గిడాపు. సరేనా తేజ అడుగుతున్నానేమనుకోకు, ఒక్క 500 ఉంటియవా? నెల మొత్తానికి ఇవే డబ్బులు, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. ఇగోనా నిన్ను అడగాలంటేనే నాకు ఎట్లనో అనిపించింది, కానీ పరిస్థితులే. ఒక్క వారంలో ఇచ్చేస్తా. సరేనా? ఒక్కటే వారంలో ఇస్తా తమ్ముడు. ఇచ్చేస్తా. అన్నా మనందరం ఒక్క బస్సు వాళ్ళమన్నా.
నీకు మేమున్నామన్నా. ఉమ్. నీకే కష్టం వచ్చినా మేమున్నామని మర్చిపోకనా. ఉమ్. సరేనా, లేట్ అవుతున్నట్టుంది, పోనా. ఓ అంకుల్ లూజ్ కొబ్బరి నుండి ఇవ్వవా? ఇదా? ఆ. అరే పటే, లూజ్ కొబ్బరి తీసుకోదురా భయ్, హెల్త్ ఖరాబ్ అవుతుంది. మరి ఇంకేం తీసుకోవాలి? ఇగో FSSAI మార్క్ ఉంది చూడు, ఇదే తీసుకోవాలి. ఇదే సేఫ్ సెక్యూర్ కూడా. అరే అట్లానా, మా ఇంట్లో కూడా ఇదే తీసుకోమని చెప్తా. ఆ, ఇప్పుడు చెప్పు ఏది తీసుకుంటావు? అదా? ఆహా. ఇది తీసుకుంటా. ఆ. వెనకమాల బ్యాక్ సైడ్ కొట్ట. లేరా లేట్ అగ్రిగా మంది బండ్ల మీద కూర్చుంటారు కానీ బండ్లు మాత్రం కొనుక్కోరు. ఏమో అంటున్నావు? నువ్వు రా టక్రి కానీ సాలే. నీ చూడరా, కింది చూడు, చూడు కింది చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు, గొక్కోరా. రే షాండేరా, నేనేంది ఇయ్యవో. రే షాండేరా. ఇంకేంట్రా నా కర్రీ బాడుకో. అబ్బబ్బబ్బబ్బబ్బా, నువ్వు అట్లా విలువక అబ్బా, నాకు ఎటెటనో అవుతుంది. ఇంకోసారి ఇలావా. నా కర్రీ బాడుకో. ఎందుకు ఏడిపిస్తున్నావు? ఏంది నేనా? డానీ ఇషయ్, ఎంత కట్టుదాని ఉన్నావే నువ్వు. ఈ అమ్మ రేయ్, ఇది జస్ట్ ట్రైలర్. హైదరాబాద్ హుషార్ పిల్ల ఎట్లుంటుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, నీకు అర్థమవుతుందా? హుషార్ అన్న కూడా ఎలా ఉంటాడో చూపిస్తా. రే మస్తు ఆకలి అవుతుందిరా, నడు మండికి పోదాం. నడవాలా? రే, పైసలు లేవురా. అరే నాయన, ఒక 100 రూపాయలు తెచ్చుకోరా భయ్, మిగిలిన మేము సెట్ చేసుకుంటాం కానీ. నడు. సరే మళ్ళీ మేము పోయి వస్తాం, నువ్వు కూర్చో. నడు. రే, అంతేనారా మన దోస్తానా? అరే రే, వీడు మస్తు కంజూస్ గాడు తయారైతుండ్రా. పూకట్ కమాల్ అప్పట్లో అన్నట్టు పూకట్ట 1 రూపాయి పెట్టాడు కానీ అన్ని కావాలి వీనికి. నడిగా. ఆనా एक फिश मंडी ला लो भाई. एक माइनस भी ला लो भैया. हाँ भैया, माउंटेन ड्यू लाना नको बोलो. बाय बाय, 1 मिनट ठहरो. विथ माय कंजूस फ्रेंड. खड़े बे, बुक कर रहा. వీడిని ఎందుకు పట్టుకొచ్చినారు అసలు? అరే మెల్లగా తిని రావులే. అరే నాకు ఆకలిస్తుందిరా. నాకు కూడా ఆకలిస్తుందిరా. నాకైతే బర్బు అయిపోయిందిరా. మీకు ఆకలి అవుతున్నట్టుగా అన్న, ఆవిడ ఫిష్ మండీలో సారీ. కరెక్ట్ మామా. సారీ భయ్యా. ఏ వెనక ముందు చూడు బే. అరే తురేవని కొడుతున్నావురా. నీకేమైందిరా? నీకేమైందిరా? तेरी माँ की జరనా ఏడున్నా? ఫోన్ చేయి రాజుబాయ్, ఫోన్ చేయి. ఎవడు రాడు? ఏమైంది? ఏమైందిరా? సుశీరా, అరే భయ్, మొన్న నువ్వు చిల్లర్ నవీన్ బర్త్డేకి వచ్చినావు, నువ్వే కదా అది?
మొన్న తాగిన మీట. అరే భయ్ నువ్వే కదా? అరే భయ్యా మీరా? ఏరేళ్ళు అరే ఇక్కడ రండ్రా భయ్, వీళ్ళంతా మనకు కావాల్సిన వాళ్ళే. ఖాళీ బిలి అనేది రా భయ్, కాంప్రమైజ్ అయిపోరి. చలో చలో హాత్ మిలావ్. సారీ బ్రో. సారీ బ్రో, సారీ బ్రో, సారీ బ్రో. సారీ బ్రో. ఏడికి పోయినా చేయాల్సింది దుష్మన కాదు. అన్నా భయాన్ని కలవడానికి వచ్చినావు భయ్యా. క్యావా క్యావారే క్యావానా? ఈ కథ 1970లో మొదలైంది. డోనా అనే అమ్మాయికి వాళ్ళమ్మ ఒక డాల్ని గిఫ్ట్గా ఇచ్చింది. చిన్నప్పటి నుంచి డోనాకి డాల్స్ అంటే చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న డాల్స్ అన్నిటికంటే కూడా ఈసారి వాళ్ళ అమ్మ ఇచ్చిన డాల్ చాలా డిఫరెంట్గా ఉంది. డోనా మెడికల్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా తనకి ఈ డాల్స్తో